నియోజకవర్గంలో మీరు తీసుకుంటే అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక ఎలక్ట్రికల్ పోల్స్ మార్చాలి. ఇప్పుడు సిఎండి గారిని, ఎనర్జీ మినిస్టర్ గారిని కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి 2 సబ్ స్టేషన్స్ ని వాళ్ళు మాకు ఏర్పాటు చేస్తాము అని చెప్పి మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరొక డిపార్ట్మెంట్ ని, పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ గంజాయి సమస్యలు కానివ్వండి, ఇతరత్ర చిట్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఈ ఫ్రాడ్ కేసుల్ని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లి మా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి మేము ఏ ఏరియాలో అయితే ఆయనకి రిప్రజెంటేషన్లో రాసిచ్చామో వాటిని ప్రధానంగా ప్రియారిటీగా తీసుకొని వాటి మీద చర్యల్ని చేపట్టి ఈరోజు అక్కడి నుంచి గంజాయిని సీజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. ట్రాఫిక్లో కూడా ఈరోజు అనేక సమస్యలు మనకి ఆర్ఓబి నిర్మాణం కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్లో మనకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటున్నప్పుడు కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఈ టిప్పర్ల గోల నుంచి విముక్తి తీసుకురావడం కావచ్చు, ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు సహకరిస్తున్నప్పుడు ఒక కార్పొరేషన్ వాళ్ళు మాత్రమే నాకు డ్రైన్స్ కావాలి, నాకు రోడ్స్ కావాలి, నాకు సిల్టేషన్ తీయాలి, పిచ్చి మొక్కలు ఉన్నాయి, వాటికి తగు పరిష్కారం కావాలి, లేదు అని అంటే కుక్కల సమస్య ఉంది, దానికి ఒక నివారణ కావాలి, లైట్లు వీధి దీపాలు సరిగ్గా వెలగట్లేదు, దాన్ని చూసుకోవాలి అని, మంచినీళ్ళు చాలా ప్రాంతాల్లో సరిగ్గా రావడం లేదు, వీటికి నాకు పరిష్కారం కావాలని కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న వర్క్స్ మీద నేను పోరాడుతున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఎందుకు ఒక వివక్ష చూపిస్తున్నారు అన్నది ఇక్కడ నా ప్రశ్న.